అంటే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చిన వారం అవుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క నీతి ఏంటంటే అది దేవుడు మన కాలానికి మన టయానికి మన కొరకు దేవుడు పంపిన ఆ యొక్క వాక్యమే మనం ఆ యొక్క వాక్యం పక్షంగా నిలబడమే ఆయన యొక్క నీతిని మనం నెరవేర్చిన వారం అవుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యోబు ఆయన యొక్క నీతిని నెరవేర్చిండు, ఆ యొక్క అబ్రహాం ఆయన యొక్క నీతిని నెరవేర్చిండు, పౌలు ఆయన యొక్క నీతిని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనము యోబు కాలంలో యోబుని చూసినట్టయితే అతనికి దేవుడు బయలుపరుచుకున్న వాక్యం ఏంటంటే ఉదయంన సాయంకాలము మధ్యాహ్నము బలులు అర్పించడము, అతడు పర్ఫెక్ట్ గా బలులు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అతని కాలానికి దేవుడు ఏదైతే వాక్యాన్ని బయలుపరుచుకుందో ఆ యొక్క వాక్యం పక్షంగా అతడు పోరాడినట్టుగా, ఆ యొక్క వాక్యం పక్షంగా అతను నిలబడినప్పటికీ అతనికి శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, తన కుమారులను కోల్పోయిండు, తన యొక్క ఆస్తిని కోల్పోయిండు. అన్ని కోల్పోయినప్పటికీ దేవుడు మరలా తిరిగి అతనికి రెండంతలుగా రిస్టోర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఆ టైంలో ఆ సమయంలో దేవుడు బయలుపరిచిన యొక్క వాక్యం పక్షంగా జీవించిన వారికి కష్టాలు రావని కాదు, శోధనలు రావని కాదు, శ్రమలు రావని కాదు, కానీ ఆ యొక్క వాక్యం పక్షంగా నిలబడిన వారికి ఒక ఆదరణ ఉంది. ఏ ఆదరణ అంటే దేవుడు మనతో ఉండు, దేవుడు మనకు వాగ్దానం చేసిండు, ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఎట్టి ఏది ఏమైనప్పటికీ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క రాయికి 7 నేత్రాలు ఉన్నట్టుగానే అక్కడ గొర్రె పిల్లకు కూడా 7 నేత్రాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7 అంటే అది పరిపూర్ణత అయి ఉంది, 7 అంటే అది సంపూర్ణత అయి ఉంది, 7 అంటే 3 సార్లు 7 అంటే అది సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరాధన అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. ఈ యొక్క 7 నేత్రాలు ఏంటంటే 7 అనేది దేవుని యొక్క ఆత్మలై ఉంది. హల్లెలూయా. ఈ యొక్క గొర్రెపిల్లకు 7 కొమ్ములు, ఆ 7 కొమ్ముల మీద 7 కన్నులు, ఆ యొక్క కన్నులు దేని సూచిస్తున్నాయని ప్రవక్త చెప్తారంటే అవి 7 సంఘకాలాల్లో పంపబడిన దేవుని యొక్క దూతలకు ఆ యొక్క 7 కన్నులు సాదృశ్యమై ఉన్నవి అని. హల్లెలూయా. ఆ యొక్క 7 కన్నులు దేవుని యొక్క దూతలు వారు పంపబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7 సంఘాలకు పంపబడిన 7 దూతలను అవి సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా ఇక్కడ మనము ఆ యొక్క బలిష్ఠుడైన దూత పరలోకంలో నుండి దిగి వచ్చినప్పుడు ఒక్క ఉరుము 7 ఉరుములను బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకే ఉరుము, ఆ యొక్క ఒక్క ఉరుములో నుండి గొర్రెపిల్ల మీద ఏ విధంగా అయితే 7 కొమ్ములు ఉన్నాయో అదే విధంగా ఒక్క ఉరుములో నుండి 7 ఉరుములు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క 7 ఉరుములు దేని బయలుపరుస్తున్నాయి అంటే దేవుని యొక్క నామాన్ని బయలుపరుస్తున్నవి. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే ఆ యొక్క మౌంటైన్ గురించి దేవుడు ఆ యొక్క చూపించినప్పుడు ప్రవక్తకు ఒక పర్వతం ఉంటది, ఆ పర్వతం పైన 7 పీక్స్ ఉన్నట్టుగా ఆ యొక్క 7 పీక్స్ పైన ప్రవక్త యొక్క పేరును దేవుడు రాసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.